అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది క్రమంగా ఉగ్ర రూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.60 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. కాటన్ బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 8,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో వశిష్ఠ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నరసాపురం సఖినేటిపల్లి మధ్య పడవల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. రాబోయే 2 రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరికి భారీగా వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని 17 మండలాలు, 32 లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సంబంధించిన శాఖల ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ రద్దు చేసినట్టుగా సమాచారం.